ముగిస్తాను అయ్యగారు చెప్పినటువంటి అంశానికి సంబంధించి. ఈ రోజున టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మన చేతిలోకి సమాచారం చాలా సులువుగా వచ్చేస్తూ ఉంది. ఎవరికి కూడా తెలియని విషయాలంటూ ఏమీ లేవు. ప్రతి వాళ్ళు కూడా కాస్తో కోస్తో జ్ఞానాన్ని సముపార్జించుకుంటున్నారు. కాస్త 10 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాల వయసు ప్రాయం వారందరికీ కూడా కాస్తో కోస్తో అన్నిటి మీద కూడా చక్కని అవగాహన ప్రతి దాని మీద కలుగుతుంది. గల కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా చక్కని మార్కులు కూడా వస్తున్నాయి, చదువుతున్నారు బిడ్డలు, అన్ని రంగాలు కూడా అభివృద్ధి అవుతున్నట్టు కనబడుతున్నాయి. కానీ కొసలు పెరుగుతుంది కానీ అస్సలు పెరగటం లేదు. ఒక తండ్రి కొడుకులు ఇలాగ మాట్లాడుకుంటున్నారట. తండ్రి కొడుకుతో, ఆ కొడుకు చాలా బాగా చదువుతున్నాడు, అద్భుతంగా మార్కులు సంపాదిస్తూ ఉన్నాడు, ఇంటర్మీడియట్లో అద్భుతమైన ర్యాంక్ను పొందాడు. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నాన్న నీకేమైనా కోరుకుందా, నీకేమైనా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఇంత మంచిగా చదువుతున్నావు, ఇంత మంచిగా జ్ఞానాన్ని పొందుకుంటున్నావు, నీ ఉపాధ్యాయుల చేత మీ అబ్బాయి బాగా చదువుతున్నాడండి, మంచి ప్రయోజకుడండి అని ఎన్నో మంచి మాటలు నీ ద్వారా వింటున్నాను, నువ్వు నా కొడుకు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందరా అని నీకున్న కోరిక ఏంటో చెప్పని అడిగితే అప్పుడు ఆ కొడుకు తన తండ్రితో అంటున్నాడు, ఏమని అంటే, నాన్న మంచి చలికాలంలో లంబసింగి వెళ్ళాలి. ఏ ఊరండి? లంబసింగి వెళ్ళాలి. లంబసింగి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక ఆరు బయట ఒక మంచి టెంట్ వేసుకుని అందులో మనం చక్కగా ఆ రోజు నిద్రించాలి, అక్కడ ఆ ప్రదేశాన్ని సంచరించాలి, ఆ చలిలో ఆ చక్కగా ఐస్ క్రీమ్ తింటూ కాలక్షేపం చేద్దాం అనేటువంటి కోరికను వ్యక్తపరిచాడట. సరే, కొడుకు కోరుకున్నాడు కాబట్టి ఒక మంచి టెంట్ తీసుకుని ఆ చలికాలం ప్రదేశంలో లంబసింగి, ఎంతమంది తెలుసండి లంబసింగి? మన వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఇంకా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత కొడుకు కోరిక ప్రకారంగా రోజంతా చక్కగా ఎంజాయ్ చేసి రాత్రి సమయంలో టెంట్ వేసుకుని హాయిగా నిద్రపోతూ ఉన్నారు. సరిగ్గా సమయం రాత్రి 2 గంటలు అవుతుంది. ఆ టైంలో తండ్రి తెలివిపడి కుమారుని లేపాడు. లేపగానే లేచాడు, నాన్న ఏంటి? ఒరే ఆకాశం వైపు చూడరా, ఏం కనిపిస్తున్నాయి అనగానే, బా ఆకాశం ఎంత అద్భుతంగా ఉంది నాన్న, ఈరోజు చంద్రుడు చాలా కాంతివంతంగా ఉన్నాడు, ఆకాశంలో నక్షత్రాలు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి, చాలా బాగుంది. ఇదేంటో తెలుసా నాన్న? జీవశాస్త్రం ప్రకారంగా ఒక మాట చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడు అంతటి చక్కని వెన్నెలను పంపిస్తున్నప్పుడు అడవిలో రకరకాల పూల మొక్కలు అవి వికసిస్తూ చక్కని సుగంధాన్ని, చక్కని సువాసనను అనేక ప్రాంతాలకి పంపిస్తూ ఉంటాయి. దాని ద్వారా జంతువులు, దాని ద్వారా ప్రజలు కూడా ఎంతగానో ఆహ్లాదాన్ని పొందుతూ ఉంటారు ఆ యొక్క చంద్రుని వెన్నెల ద్వారా. అంత మాత్రమే కాదు, అంతరిక్ష శాస్త్రం ద్వారా ఆ యొక్క చుక్కలు మిణుకున్న ప్రకాశము ద్వారా మరి జీవ రసాయన క్రియలు జరుగుతూ ఉంటాయి. జీవశాస్త్ర ప్రకారంగా మానవుడు మరి అనేక రకాలైనటువంటి శాస్త్రాలను ప్రయోగించడానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. రాసులని ఒకటి ఉంది శాస్త్రం. అది ఇప్పుడు మనం గమనిస్తున్నప్పుడు మరి బృహస్పతిని ఆ తులారాశి వారికి సమర్పించే వారికి అద్భుతమైన యోగకాలం కనబడుతుంది. ఆ యొక్క నక్షత్రాలను చూడగానే ఒక రకంగా చెప్పాలంటే భౌతిక శాస్త్ర ప్రకారంగా గురుత్వాకర్షణ శక్తికి ఈ భూమి ఎంతగానో చక్కగా పరిభ్రమించి ఉన్నది. ఇంతటి చక్కని అద్భుతమైనటువంటి విషయాలను అంతరిక్షం మనకి ఎంతగానో బోధ చేయుచున్నది తెలుస్తుంది అని చెప్పేసరికి ఆ తండ్రికి మతిపోయిన పని అయిందట. ఎందుకు మతిపోయిందంటే, ఊరి నా తెంగర కొడక, ఊరి నా తెంగర బుచ్చి, మన టెంట్ ఎవడో పట్టుకుపోయాడ్రా, ఆ మాత్రం కూడా నీకు తెలియలేదు నాన్న, మన టెంట్ ఎవడో పట్టుకుపోయాడని చెప్తావు అనుకున్నాను. నువ్వు చూస్తే ఏం చెప్తున్నావు? అంతరిక్షం అంటున్నావు, జీవశాస్త్రం అంటున్నావు, భౌతిక శాస్త్రం అంటున్నావు. అది కాదురా ముందు బుజ్జి, నువ్వు తెలుసుకోవాల్సింది మన చుట్టూ ఏం జరుగుతున్నాయో ముందు ఏం చేయాలి? పసిగట్టాలి. టెంట్ వేసుకున్నారు కదా, లోపల టెంట్ వేసుకుని పడుకుంటే నక్షత్రాలు కనపడతాయమ్మా. ఆ మాత్రం ఏమీ లేదు కొడుక్కి. ఇప్పుడు సంఘాలు కానీ మనుషులు కానీ అన్నీ తెలుసుననే భ్రమలో ఉన్నారు, కానీ ఏమీ తెలియదు అనేటువంటి అజ్ఞానం అనేది చాలామందికి అర్థం కావటం లేదు. పరిస్థితి అది.
మాకు తెలియనటువంటి రూత, మాకు తెలియని ఎస్తేరా, మాకు తెలియని దానియేలా, మాకు తెలియని అబ్రహామా, మాకు తెలియని మోషేయ, మాకు తెలియని బైబిల్ గ్రంథం అనేటువంటి అజ్ఞాన పొరల్లో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటి బోధకులు ఎంతగా బోధించినప్పటికీ మార్పు లేనివారు, మార్పు రానివారు, బుద్ధి తెచ్చుకోనివారు, బుద్ధి రానివారు, బుద్ధి అంటే తెలియని వారు కూడా కోకొలలుగా ఎక్కడున్నారంటే సంఘాలలోనే తిష్ట వేసుకుని ఉన్నారు. గల కారణం ఏంటంటే ఆ కారణం మీరే. ఎన్ని వాక్యాలు ఇక్కడ చెప్పబడుతున్నది కాదు, కానీ ఎన్ని వాక్యాలను మనము బైబిల్ అంటే చాలామంది చేతుల్లో ఉంది కానీ చేతల్లో లేదట. బైబిల్ ఇందులో ఉందండి, చేతిలో ఉంది కానీ చేతలో లేదు. ఇందాక అయ్యగారు చక్కని బోధ చేస్తూ దశంభాగం గురించి సింహభాగం బోధిస్తూ ఉన్నారు ఆయన. ఈ బోధలు ఎన్నో వాళ్ళు ఇప్పుడు అయిపోయాయి మన సంఘంలో. ఎంత బోధించినా మన 73 కుటుంబాలలో దశంభాగం తీసే కుటుంబాలు ఎన్నండి? ఇప్పుడు సంఖ్య చెప్పేశాను మీకు. దగ్గరగా ఒక 15 కుటుంబాలు, అందులో ఉణామణిగా 5 కుటుంబాలు, చక్కగా తీసే కుటుంబాలు ఒక 5 కుటుంబాలు, ఆ గుర్తొచ్చినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు తీసే కుటుంబం అంతా కలిపి ఓ 15 కుటుంబాలు లెక్కేసుకోండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? అంటే మిగిలిన వాళ్ళు అందరూ కూడా దేనికి చెందుతారు? దశంభాగం తీని వాళ్ళు దొంగలు అని చెప్పాడు ఆయన. దశంభాగం తీయపోతే దొంగలట. నేను చెప్పింది కదా మోయ్, ఎవరు చెప్పింది? ఆయన చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము దశంభాగం తీసాం, మా దశ మారింది. మా దశంభాగం తీసాం, మా దశ మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే మీరు దేవుని దృష్టిలో మీరు ఏమవుతాడు? దొంగలు అవుతారు. ఆయన ఒక కాలు పైకెత్తి, ఒక చెయ్యి పైకెత్తి ఒక పని చేస్తే ఇంతే ఉంటుంది దశంభాగం. దీంతో పాటు ఏం చేయమన్నాడు? రెండవది దశంభాగంగా సమయాన్ని కూడా దేవుడు ఏం చేయమన్నాడు? ఇవ్వండి. 24 గంటల టైం నీకు ఇచ్చాడు. 2 గంటల, కనీసం 2 గంటలైనా నీవు దేవునికి ఇవ్వాలి. ఎంతమంది ఇవ్వగలుగుతున్నాం? ఇలా ప్రార్థన ఇలా మార్చాం. మార్పు అనేది అటండి మన సంఘానికి అస్సలు కిట్టదు. ఎలా జరిగేది అలాగే జరగదు. అలాగే ఎందుకు జరుగుతుంది? కొన్ని ప్రార్థన ప్రేరేపణ బట్టి పెట్టాల్సి వస్తుంది. మీరు దైవజనుడు ఏదైతే పిలిపిచ్చాడో ఆ పిలుపుని గొర్రెలు ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా చేయడానికి కొన్ని సందర్భాల్లో పని అవ్వదు. కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ దేవుని పని మనం ఏం చేయాలండి? చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని సందర్భాల్లో కుదరదు కాబట్టి సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో అందరూ ఉపవాసం ఉంటున్నారు. ఎవరు కూడా రాత్రులు ఏం చేయట్లేదు? భోజనాలు చేయట్లేదు. కాబట్టి రాత్రి సమయం అనేది ఒక అరగంట యథనంగా ప్రార్థన చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక అందరూ బేషరతుగా మీకు ఇష్టం ఉన్నా కష్టమైనా ఏంటంటే ఇది బేషరతుగా 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థనను ఈ రీతిగా కొనసాగిస్తాం. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు వ్యాపారాలకు వెళ్ళిపోతారు. మేము రమ్మన్న వాళ్ళు రారు కాబట్టి, వ్యాపారం ప్రాముఖ్యం కాబట్టి మీరు అంతగా బాధపడే పనేవి లేదు. కొంత ఆడవాళ్ళు మీ పనులన్నీ మిగించుకుని మీకు కూడా ఇబ్బంది ఏం కాదు. ఉదయకాల సమయంలో, మధ్యాహ్న సమయంలో పనులు ఉంటాయి. ఇది ఎండాకాలం మే నెల కూర్చోలేని పరిస్థితి కాబట్టి మే నెలకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది దేవుని ప్రేరణతో ప్రార్థనతో ఏర్పాటు చేసినటువంటి కార్యం కనుక దీనిలో ఇంక ఏ విధమైన మార్పు లేదు. 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థన జరుగుతుందని ఇందు మూలంగా సంఘ బిడ్డలందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. 3:18, 3:22 నిమిషాలు. మంగళవారం స్త్రీల సహవాస కూడిక ఇక్కడమ్మా ఏమో పెట్టమంటారా? అనుమానం అయితే వద్దు. తీసామా? ఓకే. పిల్లి సంతోష్ గారి గృహం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. 10:30 నుండి 11 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలని ప్రేమతో కోరుతున్నాము. అలాగే వచ్చే ఆదివారం ప్రభు బల్ల సిద్ధం చేస్తున్నాం. అందరూ కూడా బల్లకు సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాము. అలాగే గురువారం 2వ తారీఖు మొగ్గ నోకరాజు గారి యొక్క ఆదరణ కూడిక వారి స్వగృహమునందు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా 10 గంటలకే విచ్చేసి కుటుంబాన్ని ఆదరించి వారు ఇచ్చే విందును స్వీకరించి వెళ్ళాలని ప్రేమతో ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే సీకోలు దుర్గ గారి యొక్క అమ్మాయి గారి నిశ్చితార్థం, సువర్ణ యొక్క నిశ్చితార్థం జరిగింది. దేవునికి మహిమకరంగా ఆ యొక్క వివాహం కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని దుర్గ గారు కోరి ఉన్నారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎలక్షన్ల నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాటలను దీవించడం గాక. అందరూ లేచి నిలబడి దైవ కానుకలు చెల్లించి దైవ ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఈ యొక్క స్థలం నుండి మనందరం కూడా వెళదాం.
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలో నా ధన ధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో నా ధన ధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ